హలో, బాగున్నారండి మీరు? మేము బాగున్నామండి. దోశ అన్ని పప్పులు వేసుకొని చేసుకుంటే బలము మంచిదండి. ఇలా చేసుకోవాలి, చూపిస్తున్నా. ఇది పెసలు, పొట్టు పెసలు వేసుకుంటే మంచిది ఆరోగ్యానికి. ఇది కందిపప్పు, ఇవి అలసందలు, ఇది శనగపప్పు, శనగలు లేవు. ఇది మినప్పప్పు 2 పోసుకోవాలి. ఇది శనగపప్పు 1 గ్లాసు, అలసందలు 1 గ్లాసు, కందిపప్పు 1 గ్లాసు, పెసరపప్పు 1 గ్లాసు, ఇవి 2 గ్లాసులు. ఇవి మినప్పప్పు 2 గ్లాసులు. అంటే మనకు కొంచెము అదే దోశ రావాలి కదా, దానికోసము మినపప్పు 2 గ్లాసులు వేసుకోవాలి. ఇది తర్వాత బియ్యం 2 గ్లాసులు. కొంచెం మెంతులు వేసుకోవాలి మనం. కొన్ని మెంతులు వేసుకోవాలి. ఇన్ని అంటే మనకు దోశలలో వేసుకుంటే ఇది గుజ్జు వస్తుంది కదా, అందులో కలిసి వస్తుంది. కొంచెము మంచిగా జీగిలాగా ఇట్లా మంచిగా వస్తుంది, దోశ బాగా వస్తుందని ఇవి మెంతులు వేసుకోవాలి. ఒక స్పూను మెంతులు వేసుకోవాలండి. తర్వాత ఇవి బియ్యం వేసుకోవాలి. 1 బియ్యం 2 అన్నా 3 వేసుకుని 3 వంతులు బియ్యం వేస్తే అయిపోతుంది. 3 వంతులు బియ్యం. మూడు వంతులు బియ్యం అండి. ఇది దోశకు నానబెడుతున్నాండి. సాయంత్రం ఇప్పుడు నానబెట్టి 6 గంటలు నానిన తర్వాత మొత్తం మిక్సీ చేసుకొని రాత్రికి అట్లనే పెట్టి పొద్దున్నే దోశ వేసుకోండి. సరేనండి. దోశ ఎలా ఉందో చేసి, ఒంటికి బలం మంచిది, ఇలా చేసుకోండి. ఒట్టి బియ్యం దోశ చేసుకుంటే మనకు షుగరు అది ఎక్కువైపోతుంది. ఇవి వేసుకున్నామనుకో మంచిగా బలం వస్తుంది, మంచి ఒంటికి శక్తి వస్తుంది. సరేనండి. సరే.